షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ చలనచిత్ర రచనలో ఫిలిం రైటింగ్ కోర్సులో డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ. చాలామంది కథలు రాయగలిగిన వాళ్ళు కథల నుంచి మొదలు పెడతారు. కథ రాయలేని వాళ్ళం ఏం చెయ్యాలి, దానికి సంబంధించిన ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, కథ పూర్వాంగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఎలిమెంట్లో ప్రిమైజ్, ఐడియా లేదా కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక మాడ్యూల్లో థీమ్ లేదా కథా వస్తువు గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక మాడ్యూల్లో నేపథ్యం గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతం ఈ మాడ్యూల్లో మనం పాత్రలు, వాటి లక్షణాలు, లక్ష్యాలు, రకాలు, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. పాత్ర అంటే ఏంటి? చాలామంది పాత్రలు అనేవి వాడేస్తుంటాం. సాధారణంగా పాత్ర అంటే ఒక గిన్నె, చెంబు అలాంటి వాటిని పాత్రలు అంటాం. ఒక నాటకంలో మనం చేసే ఒక పాత్ర అని దానికి ఎందుకు పేరు పెట్టాము, ఒక సినిమాలో మనం చేసే ఒక క్యారెక్టర్కి పాత్ర అని ఎందుకు పేరు పెట్టారు అనేది మనకు ఒక చిన్న క్వశ్చన్ లాగా ఉంటుంది. క్యారెక్టర్కి తెలుగులో లేదా సంస్కృతంలో పాత్ర అని ఎందుకు పేరు పెట్టారు, అసలు ఆ పాత్ర అంటే ఏంటి అనేది మనకు తెలిస్తే ఓహో దీన్ని ఎందుకు మనం ఇలా పిలుస్తున్నామని మనకు ఒక అవగాహన వస్తుంది. పాత్రము అంటే తగినది అని అర్థం. అంటే ఒక కథలో ఏ పనులు చేయడానికి ఏ లక్ష్యాలకు తగినవో వాటిని పాత్రము అంటాము, పాత్రలు అంటాము. ఆ కథలో నాయకుడు, ప్రతినాయకుడు, ఇంకా రకరకాల పాత్రలు వాటి పనులని అవి చేస్తూ ఉంటాయి. వాటి లక్ష్యాలని నెరవేర్చుకునే ప్రాసెస్లో అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. భరతుడు తన నాట్యశాస్త్రంలో పాత్ర, ప్రయోక్త, ప్రకృతి, పాత్ర రెండు పదాలు వాడారు. యాక్చువల్గా పాత్ర, ప్రయోక్త అనేది మనం రెగ్యులర్గా వాడుతుంటాం. భరతుడు నాట్యశాస్త్రంలో ప్రకృతి, పాత్ర అని రెండు రకాల పేర్లను ఇచ్చాడు. ప్రకృతి అంటే సహజ సిద్ధంగా ఏదైతే ఒక ప్లేస్లో ఉండాలో దాన్ని పాత్ర అంటాము. దాన్ని మనం చేసే ప్రాసెస్ని పాత్రము అంటాం, పాత్ర అంటాం. మనకి ఇంగ్లీష్లో దీన్ని క్యారెక్టర్ అంటున్నాము. సో ఒక సమయంలో ఒక కథలో ఏమి చేయడానికి నిర్ణయించబడిందో, తగిందో అది ఆ పని చేయడానికి మనం క్రియేట్ చేసుకునే వాటిని పాత్రలు అంటాము. ఈ పాత్రని మనము ఒక లక్ష్యం కోసం సృష్టించుకుంటాం. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పాత్రని ఎట్లా సృష్టించాలి, ఫస్ట్ అది తెలిస్తే, ఈ పాత్రలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలిస్తే మనకు ఆటోమేటిక్గా వాటి పని ఏంటి, వాటి మధ్యలో ఉండే సంఘర్షణలు ఏంటి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సంఘర్షణ అనే పదం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. ఈ సంఘర్షణ గురించి మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. వాట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్, అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మనం ఇంకొక మాడ్యూల్లో విపులంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పాత్రల గురించి మాట్లాడుకునే ప్రాసెస్లో సంఘర్షణ గురించి ఒక అవుట్లైన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్. యాక్చువల్గా మనం ఒక కాన్సెప్ట్ లేదా ప్రిమైజ్ అనుకున్నాము. ఆ ప్రిమైజ్ని ఒక 9 రకాల థీమ్స్ ఉంటాయి. ఆ 9 రకాల థీమ్స్లో ఏదో ఒకటి కానీ ఒక 2-3 కానీ కలిపి థీమ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ ప్రిమైజ్ని దాంట్లో ఫిట్ చేసుకుంటాము. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ని ఆపాదించుకుంటాము అనేది ఇప్పటి వరకు మనం ప్లాన్ చేసుకున్న స్టెప్స్. ప్రిమైజ్ తర్వాత థీమ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ లేదా బ్యాక్డ్రాప్ లేదా నేపథ్యము. ఎప్పుడైతే ఒక నేపథ్యం సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆ నేపథ్యంలో నుంచే పాత్రలు వస్తాయి. ఉదాహరణకి ఒక కాలేజీ బ్యాక్డ్రాప్ అన్నామనుకోండి. కాలేజీలో ఎవరు ఉంటారు? కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు, తర్వాత అటెండర్స్ వాళ్ళు ఉంటారు, ల్యాబ్ ఉంటే ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు, లైబ్రరీ ఉంటే లైబ్రేరియన్స్ ఉంటారు, క్యాంటీన్ ఉంటే క్యాంటీన్ వాళ్ళు ఉంటారు. అవసరమైతే పేరెంట్సో ఇంకొకళ్ళో కరెస్పాండెంటో వాళ్ళో వీళ్ళో వస్తారు. గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, కార్పొరేట్ కాలేజా, నార్మల్ కాలేజా, వీటన్నిట్లో అట్లా రకరకాల వీటిని బట్టి మనకు ఎవరు ఉండాలి ఆ బ్యాక్డ్రాప్లో అనేది మనకు తెలిసిపోతుంది. ఉదాహరణకి కాలేజీ అనుకున్నాం. కాలేజీలో స్టూడెంట్సు, ఒక స్టూడెంట్ మన హీరో, ఒక స్టూడెంట్ మన విలన్ అనుకుందాం. ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్లను బట్టి మనకు కథలు వస్తాయి. ప్రిన్సిపల్ హీరో, స్టూడెంట్స్ విలన్ అనుకుందాం, వాళ్ళ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్లను బట్టి కథలు వస్తాయి.
సో ఒక బ్యాక్డ్రాప్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ బ్యాక్డ్రాప్లో ఉండే ఏవైతే పాత్రలు ఉన్నాయో అవే మన కథలోకి పాత్రలుగా వస్తాయి. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నాను అనుకోండి, ఎవరు ఉంటారు? ఓ సర్పంచో ప్రెసిడెంటో ఉంటాడు, ఒక కరణం గారు ఉంటారు, ఒక కుమ్మరి ఉంటాడు, కమ్మరు ఉంటాడు, చాకలు ఉంటాడు, మంగలు ఉంటాడు, అన్ని రకాల చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే ఒక రైతు ఉంటాడు, రైతు కూలీలు ఉంటారు, మామూలు ఊళ్ళో ఉండే పల్లెటూళ్ళలో ఉండే జనాలు ఉంటారు. ఇదంతా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండే మనకి రకరకాల క్యారెక్టర్స్. తర్వాత ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం అనుకుందాం. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఎవరు ఉంటారు? ఓ పొలిటీషియన్స్, ఓ మంత్రి ఉంటాడు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, సర్పంచులు ఉంటారు, తర్వాత ఓటర్లు ఉంటారు. పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళందరూ మనకి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటారు. ఒక మెడికల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను అనుకోండి. మెడికల్ బ్యాక్డ్రాప్లో ఉండే పాత్రలు ఏంటి? డాక్టర్లు, కాంపౌండర్లు, నర్సులు, పేషెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇట్లాంటి వాళ్ళు. ఒక ఫిలిం బ్యాక్డ్రాప్ తీసుకున్నాం అనుకుందాం. దాంట్లో ఎవరు ఉంటారు? యాక్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, ప్రేక్షకులు ఉంటారు. సో ఇట్లా ప్రతి బ్యాక్డ్రాప్లో నుంచి మనకు క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్స్లో మన మేజర్ క్యారెక్టర్స్ ఏంటి, మైనర్ క్యారెక్టర్స్ ఏంటి, డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం తర్వాత. సో ఒక క్యారెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ కథకి ఎలా ఉపయోగపడింది, ఆ బ్యాక్డ్రాప్ ఈ క్యారెక్టర్కి ఎలా ఉపయోగపడింది. ఒక బ్యాక్డ్రాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్డ్రాప్లో నుంచి వచ్చే క్యారెక్టర్స్ కాకుండా వేరే క్యారెక్టర్ అక్కడ ఉంది అంటే వీ హ్యావ్ టు జస్టిఫై. ఉదాహరణకి మిలిటరీ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం అనుకుందాం. బార్డర్లో ఉండే మిలిటరీ వాళ్ళు ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు, సోల్జర్సు, మేజర్సు, కర్నల్సు, వాళ్ళ రేంజ్లన్నట్టు బ్రిగేడియర్, త్రివిధ దళాధిపతి వరకు ఉండే హెరార్కీలో రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళు కాకుండా ఎవరైనా సివిలియన్స్ అంటే సామాన్య ప్రజలు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, దీంట్లో వాళ్ళని ఎందుకు మనము మధ్యలో పెట్టాము అనడానికి మనం జస్టిఫికేషన్ ఇవ్వాలి. సో ఒక నేపథ్యము లేదా ఒక బ్యాక్డ్రాప్లో ఉండే క్యారెక్టర్స్ కాకుండా పాత్రకు మనం 2 రకాల నిర్వచనాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మన నిత్య జీవితంలో మనిషి, జంతువు, పక్షి, చెట్టు, పుట్ట ఇలా పదాలతో మనం వాడే వాటిని కథలో పాత్ర అంటాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు గాంధీ ఒక మనిషి. గాంధీ సినిమా చేస్తున్నాం అనుకోండి, గాంధీ ఒక పాత్ర అవుతుంది, నెహ్రూ ఒక పాత్ర అవుతుంది, జిన్నా ఒక పాత్ర అవుతుంది, గాడ్సే ఒక పాత్ర అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి గోదావరి సినిమా ఉంది. గోదావరిలో 2 కుక్కలు పాత్రలు. అవి నిజ జీవితంలో మనం జంతువులు అంటాం, కుక్కలు అంటాం వాటిని. కానీ సినిమాలోకి వెళ్ళేసరికి లేదా కథలోకి వెళ్ళేసరికి వాటిని పాత్రలు అంటున్నాము. అంటే మన జీవితంలో చెట్టు, పుట్ట, మనిషి, రాయి, పక్షి ఇట్లాంటి పేర్లతో పిలిచే వాటిని కథగా చెప్పే ప్రాసెస్లో పాత్రలు అంటాము. ఆ పాత్రలు కథ నడవడానికి కారణమవుతాయి. అంటే ఇంకొక నిర్వచనం ఏంటి అంటే నిజ జీవితంలో మనిషి, జంతువు ఇలా పేర్లతో పిలుచుకునే వాటిని కథలో పాత్రలు అంటాము. ఇదొక నిర్వచనం. అయితే రెండవ నిర్వచనం ఏంటంటే కథకు కారణమై కథను నడిపేవి పాత్రలు. అంటే మనం మన కథని పాత్రల ద్వారానే చెప్తాము. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు, మనం చిన్నప్పటి నుంచి మన తరతరాలుగా వింటున్న కథ. ఈ కథలో ఒక రాజు ఒక పాత్ర, ఆయన 7 కొడుకులు ఒక పాత్ర, ఒక చేప ఒక పాత్ర, ఒక ఆవు ఒక పాత్ర, ఒక గొల్లవాడు ఒక పాత్ర, ఒక చీమ ఒక పాత్ర, పక్షులు, జంతువులు, మనుషులు అన్నీ కూడా పాత్రలే. ఆ కథని మనం ఈ పాత్రల ద్వారా చెప్తున్నాము. ఓ పాతాళ భైరవి సినిమా ఉందనుకోండి, ఒక నేపాళీ మంత్రుడు ఒక పాత్ర, తోటరాముడు ఒక పాత్ర, తోటరాముడి స్నేహితుడు అంజిగాడు ఒక పాత్ర, రాజుగారు ఒక పాత్ర, రాజకుమార్ ఒక పాత్ర, రాజుగారి బావమరిది ఒక పాత్ర. ఇట్లా ఆ కథను నడవడానికి కారణమయ్యేవందరినీ కూడా మనం పాత్రలు అంటాము. మనకు విష్ణు శర్మ గారి పంచతంత్రం తీసుకుంటే చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులు అన్నీ పాత్రలే. అందులో చెట్లు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి, జంతువులు మాట్లాడతాయి, అన్నీ మాట్లాడతాయి. అన్నీ కథని చెప్పే ప్రాసెస్లో పాత్రలే. సో కథకు కారణమై కథను నడిపేవి పాత్రలు. మన నిత్య జీవితంలో మనం రకరకాల జంతువులు, మనుషులని పేర్లతో పిలుచుకునే వాటినన్నిటి కూడా కథలో పాత్రలు అంటాము. ఇప్పుడు పాత్ర గురించి మనకు ఒక అవగాహన వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు పాత్రలు ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనం ఎప్పుడైతే ఒక బ్యాక్డ్రాప్ తీసుకున్నామో ఆ బ్యాక్డ్రాప్లో ఉండే పరిధిలో ఉండేవన్నీ పాత్రలుగా వస్తాయని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం.
మెడికల్ బ్యాక్‌డ్రాప్ అన్నామనుకోండి. ఒక డాక్టర్ గారు ఒక పాత్ర, పేషెంట్ ఒక పాత్ర, కాంపౌండర్ ఒక పాత్ర, నర్స్ ఒక పాత్ర, పేషెంట్ తాలూకు పక్కన ఉండేవాళ్ళు ఒక పాత్ర, డాక్టర్ తాలూకు పక్కన ఉండేవాళ్ళు కొన్ని పాత్రలు. ఇలా మనకి ఆ మెడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఎవరెవరైతే మనుషులు వచ్చే అవకాశాలుందో వాటన్నిటిని మనం ఆ బ్యాక్‌డ్రాప్‌లో పాత్రలుగా స్వీకరిస్తాం. అట్లాగే ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అనుకున్నామనుకోండి. ఓ మంత్రి గారో, ముఖ్యమంత్రి గారో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, సర్పంచ్‌లో ఇట్లా రకరకాల వాళ్ళు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఎవరెవరైతే ఉండడానికి అవకాశం ఉందో వాళ్ళందరినీ మనం పాత్రలుగా స్వీకరిస్తాము. ఇందులో మన మేజర్ పాత్రలేవి? వాటి మధ్యలో కాన్ఫ్లిక్టే మన కథ అవుతుంది. దీన్ని మనం జనరల్‌గా నెక్స్ట్ మాట్లాడుకుంటాం. వన్ లైన్ స్టోరీ అంటాం. అంటే 2 పాత్రల మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ చెప్తే మనకి ఒక లైన్‌లో కథ వచ్చేస్తుంది. దాని గురించి మనం స్టోరీ అంటే మనం ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ కాకుండా స్టోరీ ఎలిమెంట్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇందులో పాత్రలు అంటే ఏంటి, వాటి రకాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో పాత్ర తీసుకోగానే మనం ఏం చేయాలంటే ఈ పాత్రలకు కొన్ని లక్షణాలు ఇవ్వాలి. డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటాము. అంటే ప్రతి పాత్రకి మనం ఒక నిర్దిష్టమైన లక్షణాలని మనం అనుకోవాలి, వాటికి మనం క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటి పరిధిలోనే వాటిని అనుసరించే పాత్రల ప్రవర్తనల్ని మనం నిర్దేశించుకొని రాసుకుంటూ వెళ్తాము. ప్రతి పాత్రకి మనకి 3 రకాల లక్షణాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. పాత్ర లక్షణాలు లేదా డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టర్లో ప్రతి పాత్రకి 3 రకాల డైమెన్షన్స్ ఉంటాయి. ఫిజికల్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్, సైకలాజికల్ డైమెన్షన్. తెలుగులో చెప్పాలంటే భౌతిక లక్షణాలు, సామాజిక లక్షణాలు, మానసిక లక్షణాలు. సో ఈ భౌతిక లక్షణాలు అంటే చూడగానే కనబడేవి. ఒక మనిషిని, ఒక జంతువుని, ఒక పక్షిని చూడగానే దాని గురించి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ లుక్, ఒక గ్లాన్స్లో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఆ క్యారెక్టర్ గురించి మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా ఫిజికల్ ఇన్ఫర్మేషన్ అంటాం, ఫిజికల్ డైమెన్షన్స్ అంటాం. అంటే ఒక మనిషి యొక్క ఎత్తు, ఒడ్డు, పొడవు, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, అంగవైకల్యం ఏమన్నా ఉందా, జుట్టు కలర్ ఏంటి, కళ్ళ కలర్ ఏంటి, అవయవంలో ఏమైనా నిర్మాణ లోపాలు ఉన్నాయా, డిజైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూడగానే ఒక వ్యక్తి యొక్క ఫిజికల్ డైమెన్షన్స్, అతని వయస్సు ఏంటి, అతని సౌష్ఠవం ఏంటా, అంటే బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ డైమెన్షన్స్ కిందకు వస్తాయి. అంటే ఒక మనిషిని చూడగానే మనం ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పగలము అనేదంతా కూడా మనం ఫిజికల్ డైమెన్షన్ అంటాము. భౌతిక లక్షణాలు, ఒక మనిషి యొక్క కనబడగానే తెలుసుకోగలిగిన లక్షణాలని మనం భౌతిక లక్షణాలు అంటాము. దీని తర్వాత మనం చూసేది సామాజిక లక్షణాలు. అంటే ఒక వ్యక్తి యొక్క సొసైటీలో ఉండే అతని స్టేచర్ తాలూకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని మనం సామాజిక లక్షణాలు అంటాము. ఒక వ్యక్తి యొక్క జాతి, మతము, కులము, ప్రాంతము, భాష, అతని విద్యార్హతలు, అతని ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా మనం సోషల్ డైమెన్షన్ అంటాం. అంటే ఒక మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను చదువుకున్నాడా, చదువుకోలేదా, బాగా డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, అతనికి పేరు ప్రతిష్టలు ఎట్లా ఉన్నాయి, ఊళ్ళో అందరు వెధవ అంటారా, మంచివాడు అంటారా, అతనికి జాతి ఏంటి, మతం ఏంటి, కులం ఏంటి, ప్రాంతం ఏంటి, ఏ దేశానికి సంబంధించిన వాడు, ఇట్లా మనం రకరకాల సోషల్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా మనం సోషల్ డైమెన్షన్లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి సింగం సినిమా ఉంది. సింగం సినిమాలో డానీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎక్కడో ఆఫ్రికాలో ఉండే ఒక క్యారెక్టర్ హిందూ మహాసముద్రం మొత్తం తిరుగుతూ డ్రగ్స్ డీల్ చేసే ఒక డ్రగ్ మాఫియా డాన్. అతనికి ఒక విశాఖపట్నమో, కాకినాడో, లేకపోతే ఒక చిన్న పోర్ట్లో పనిచేసే ఒక పోర్ట్లో పనిచేయట్లే, పోర్ట్ ఏరియాలో పనిచేయ ఒక ఏసీపీకి మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఎక్కడో హిందూ మహాసముద్రంలో పడవలతో తిరుగుతూ ఉండే ఒక ఆఫ్రికన్ డానీ అనేవాడి క్యారెక్టర్, అతని డైమెన్షన్స్, సోషల్ డైమెన్షన్స్, ఒక డ్రగ్ డీలరు, ఆఫ్రికను, ఒక బాగా ప్రపంచమంతా డ్రగ్ డీలర్ అనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, పోలీసులను తీసుకెళ్ళి చంపేసేంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఇవన్నీ డానీకి సంబంధించినవి. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఆ పల్లెటూరు నుంచి విశాఖపట్నానికి ఏసీపీగా ప్రమోట్ అయ్యి అక్కడ ఒక మాఫియా వాడిని ఓడించి ఏసీపీగా ప్రమోషన్ తీసుకొని అక్కడి నుంచి కాకినాడకి అండర్ కవర్గా వెళ్ళిన
ఒక వ్యక్తి సింగం. సో ఈ ఇద్దరి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ మన కథకి డెవలప్ చేసుకున్నాం. సో 2 పాత్రలు, 2 భిన్నమైన డైమెన్షన్స్ ఉన్న పాత్రల్ని మనం కాన్ఫ్లిక్ట్తో క్రియేట్ చేసుకొని కథని నడుపుకున్నాము. అట్లా ఆ పాత్ర తాలూకు సోషల్ డైమెన్షన్స్ ఏంటి అనేది మనం అనలైజ్. నెక్స్ట్ ది సైకలాజికల్ డైమెన్షన్స్ అంటే మానసికపరమైనవి. ఒక పాత్ర యొక్క మానసిక లక్షణాలు ఏంటి అనేది మనం డిజైన్ చేసుకోవాలి. దీంట్లో మనకి నేచర్, మెంటాలిటీ, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, తర్వాత ఐక్యూ, ఈక్యూ, ఇవన్నీ కూడా మనకు సైకలాజికల్ డైమెన్షన్స్లో వస్తాయి. ఫస్ట్ది నేచర్ అంటాం. నేచర్ అంటే అతని సహజంగా పుట్టుకతో వచ్చిన ప్రవృత్తి. మనకు ఒక సామెత ఉంటుంది, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అని. ఒక మనిషి పుట్టగానే అతనికి ఏవైతే లక్షణాలు సంక్రమిస్తాయో అవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అతని బ్యాక్గ్రౌండ్ ఏదైనా, అతని పొజిషన్ ఏదైనా, అతని ఏజ్ ఏదైనా, అతని స్ట్రెంగ్త్ ఏదైనా, ఈ ప్రవృత్తి మారదు. దీన్ని మనం సహజంగా పుట్టుకతో వచ్చేదాన్ని నేచర్ అంటాము. తెలుగులో ప్రవృత్తి అంటాం, ప్రకృతి అంటాం. అంటే పుట్టగానే వచ్చే లక్షణాలు. ఇవి మనకి 3 రకాలుగా ఉంటాయి. 1 పేరెంట్ నేచర్, 2 అడల్ట్ నేచర్, 3 చైల్డ్ నేచర్. పేరెంట్ నేచర్నే మనం డామినేటింగ్ నేచర్ అంటాము. అంటే నేను చెప్తున్నాను నువ్వు విను, ఇది ఇలాగే ఉంటుంది అని ఎవరైతే డామినేటింగ్ మెంటాలిటీతో నేచర్తో ఉంటారో దాన్ని మనం పేరెంట్ నేచర్ అంటాము. అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు. ఉదాహరణకి సీతయ్య సినిమా, సీతయ్య ఎవడు చెప్పినా వినడు. అలాంటి క్యారెక్టర్ తాలూకు నేచర్ని మనం పేరెంట్ నేచర్ అంటాము. సెకండ్ది అడల్ట్ నేచర్, అంటే అడ్జస్ట్మెంట్ నేచర్ అంటాం తెలుగులో దీన్ని. అంటే ఎదుటి వాళ్ళను బట్టి వీళ్ళు అడ్జస్ట్ అయిపోయే నేచర్ని కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళు పేరెంట్ నేచర్ అయితే వీళ్ళు చైల్డ్ నేచర్గా మారుతారు. ఎదుటి వాళ్ళు చైల్డ్ నేచర్ అయితే వీళ్ళు పేరెంట్గా అవుతారు. వాళ్ళు పేరెంటా చైల్డా అనే దాన్ని బట్టి వీళ్ళు చైల్డ్గానా పేరెంట్గానా మారిపోయి వాళ్ళతో అడ్జస్ట్ అయి వెళ్ళిపోతారు. దీన్ని మనం అడల్ట్ నేచర్ లేదా అడ్జస్ట్మెంట్ నేచర్ అంటాము. 3వది చైల్డ్ నేచర్, చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది. వీళ్ళు లీడ్ తీసుకోరు, ఫాలో మాత్రమే అవుతుంటారు. అంటే వీళ్ళంతటా వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేరు. ఎదుటి వాళ్ళు ఏది చెప్తే దాన్ని వినేసి ఫాలో అయి వెళ్ళిపోతుంటారు. దీన్నే మనము డిపెండింగ్ నేచర్ అంటాము. అంటే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే నేచరు. వీళ్ళంతటా వీళ్ళు పూర్తిగా ఒక డెసిషన్ తీసుకొని ఒక పనిని కంప్లీట్ చేయలేరు. పక్కన వాళ్ళని బట్టి వీళ్ళు వాళ్ళ సలహాలు తీసుకోనో వాళ్ళని ఫాలో అవుతూనో ప్రవర్తిస్తూ వెళ్తూ ఉంటారు. ఈ 3 రకాల నేచర్స్ ఉంటాయి. ఇవి ఇన్స్పైట్ ఆఫ్ ఏజ్, ఇన్స్పైట్ ఆఫ్ పొజిషన్, ఇన్స్పైట్ ఆఫ్ పవర్, ఇన్స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇవి అలాగే ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుందాం. ఒకడు 12 ఏళ్ల వాడున్నాడు, ఒకడు 8 ఏళ్ల వాడున్నాడు, ఒకడు 10 ఏళ్ల వాడున్నాడు, ఒకడు 6 ఏళ్ల వాడున్నాడు అనుకుందాం. ఈ 7 ఏళ్ల వాడిలో పేరెంట్ నేచర్ ఉందనుకోండి, వాడు ఈ 12 ఏళ్ల కుర్రాడినో 13 ఏళ్ల కుర్రాడినో శాసిస్తాడు. అరే ఇట్లా కాదురా అంటే, నేను చెప్తున్నా కదరా వినరా అంటాడు. ఈ 12 ఏళ్ల వాడు చెప్పింది వింటాడు. కారణం ఏంటంటే వీడి పేరెంట్ నేచర్ డామినేటింగ్ చేయిస్తుంది, డామినేట్ చేసి వాడిని హోల్డ్లో పెట్టుకునేటట్టుగా చేస్తుంది. నెక్స్ట్, ఒక బ్యాంకు ఉంది, దాంట్లో ఒక మేనేజర్ ఉన్నాడు, ఒక క్లర్క్ ఉన్నాడు అనుకుందాం. మేనేజర్ది చైల్డ్ నేచరు, క్లర్క్ది పేరెంట్ నేచర్ అనుకుందాం. ఈ మేనేజర్ వెళ్ళి, నిజానికి మేనేజర్ మాట క్లర్క్ వినాలి, కానీ ఇక్కడ రివర్స్లో ఉంటుంది. మేనేజర్ వచ్చి, ఏమయ్యా సుబ్బారావు, అది హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, ఏం చేద్దామంటావు అంటాడు. అంటే భలేవాళ్ళు సార్, రాను కాదు కుదరదని లెటర్ రాయండి అంటాడు. పర్వాలేదంటావయ్యా, నేను చెప్తున్నా కదా సార్ చెయ్యండి అంటాడు. అంటే ఈ క్లర్క్ది పేరెంట్ నేచర్ అవ్వడం వల్ల, ఈ మేనేజర్ది చైల్డ్ నేచర్ అవ్వడం వల్ల ఈ క్లర్క్ డామినేట్ చేస్తున్నాడు. మనకి చాలామందికి తెలుసు, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటాం, మన్మోహన్ సింగ్ గారు. ఆయన దాదాపుగా 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ఆయనంతటా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, వీఆర్ టేకింగ్ దిస్ డెసిషన్, మేము ఇలా అనుకుంటున్నాము, ఇలా చెయ్యబోతున్నాము అన్న రోజు లేదు. బికాస్ మన్మోహన్ సింగ్ గారు చైల్డ్ నేచర్ వ్యక్తి. సోనియా గాంధీ గారో రాహుల్ గాంధీ గారో లేకపోతే ఆ పార్టీలో కొంచెం లీడ్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే చెప్తే వాళ్ళ మాట వింటూ వెళ్ళిపోతారు, అంతే. అదే ఒక జగన్
జగన్ గారిని తీసుకుందాం, లేదా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుందాం, లేదా కేసీఆర్ గారిని తీసుకుందాం. వీళ్ళందరూ పేరెంట్ నేచర్. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి లీడ్ చేస్తూ తీసుకువెళ్ళే వాళ్ళలో 90% పేరెంట్ నేచర్ ఉంటారు, ఒక 10% అడల్ట్ నేచర్ ఉంటారు. ఓన్లీ ఒకటో 2% మాత్రమే ఈ చైల్డ్ నేచర్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే నేను ఓదార్పు యాత్ర చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో సెంట్రల్లో సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం నడుస్తుంది. సోనియా గాంధీ గారు నిజంగా చెప్పాలంటే సూపర్ పవర్ దెన్ ది ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ను కూడా తీసేసి పక్కన పెట్టేసే పొజిషన్లో ఉన్న యూపీఏ చైర్పర్సన్ పొజిషన్లో ఉన్నారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పు యాత్ర వద్దు నాయన, ఆగు, మేము చెప్పినప్పుడు చేద్దు కానీ అన్నారు. నిజానికి దేశం మొత్తాన్ని శాసించే స్థాయిలో ఉండే సోనియా గాంధీ గారు చెప్పినప్పుడు ఒక స్టేట్లో ఒక పార్టీ నాయకుడు చనిపోతే అతని కొడుకుగా మాత్రమే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి క్వాలిటీస్, అయితే కడప ఎంపీగా ఉండుంటారు అంతే. అలాంటి వ్యక్తి సమస్యే లేదు, నేను నా యాత్ర చేసి తీరుతాను, మీరు నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేసినా ఏం పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మీ డెసిషన్ మీదే, మీ ఇష్టం, నేను ఇది చేసి తీరుతాను అని డెసిషన్ తీసుకొని ఓదార్పు యాత్ర చేశారు. అంటే ఎదుటి వాళ్ళు చెప్తే వినరు ఈ పేరెంట్ నేచర్ వాళ్ళు, వాళ్ళ బ్లడ్లో అది ఉంటుంది వినకపోవడం అనేది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా పేరెంట్ నేచర్. ఎప్పుడైనా సరే ఒక 2 పేరెంట్ నేచర్ క్యారెక్టర్స్ మనం పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్యలో డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. మనం సినిమాల్లో తీసుకుంటే ఇప్పుడు మనం కామన్గా ఈ పాత్రలన్నిటికీ ఒక సినిమా, ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిల్లో ఒక సినిమా తీసుకొని మనం ట్రై చేద్దాం. ఉదాహరణకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసుకుందాం. ఇందులో వెంకటేష్ గారిది పేరెంట్ నేచర్, మహేష్ బాబు గారిది అడల్ట్ నేచర్, ప్రకాష్ రాజ్ గారిది చైల్డ్ నేచర్. ఒరే అందరం ఒక మాట మీద ఉండాలి కదరా అని మహేష్ బాబు గారు అంటే, అప్పుడు నా మాట వైపు వినండిరా, నేను చెప్పినట్టు చేయండి అంటారు వెంకటేష్ గారు. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఆయన వినడు. వాళ్ళు ఎవరో మంచినీళ్ళు అడిగితే తీసుకొచ్చాడు, సగం గ్లాసుడే ఉన్నాయి వాళ్ళకి చెప్పండిరా, తొక్కలో నువ్వెవడరా నాకు చెప్తే, మా నాన్న చెప్తేనే వినమంటాడు. సో ఎదుటి వాళ్ళ మాట వినే టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. సో ఆయనది పేరెంట్ నేచర్. మహేష్ బాబు గారు ఉన్నారనుకోండి, అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి అన్నయ్య చెప్పినట్టు వింటాడు, తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రికి చెప్తాడు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అదే రావు రమేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మా నాన్న చెప్తేనే అయినా గొట్టంగాడు, నువ్వు చెప్తే మేము ఎందుకు వింటాం అంటాడు. అంటే అక్కడ పేరెంట్ నేచర్గా బిహేవ్ చేస్తాడు. సో ఎదుటి వాళ్ళను బట్టి మారిపోతారు. అదే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉందనుకోండి, చైల్డ్ నేచర్. ఎదుటి వాళ్ళని వాళ్ళ మాటలు వినుకుంటూ హాయిగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడో రోడ్డు మీద వెళ్తున్నాడు, పిల్లలు ఎవరో సైకిల్ తొక్కలేక స్కూల్కి వెళ్ళిపోతుంటే వాళ్ళకి సైకిల్ తోసాడు, వాడెవడో పేపర్ వాడు వచ్చాడు, వాడి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, వాడి డ్యూటీ, కానీ అక్కడే పేపర్ తీసేసుకొని నేను తీసుకుంటా లేరా అన్నాడు. ఎవరో రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు, నేను చూడకుండా వెళ్తున్నాడు, ఆయన నాపి ఏమయ్యా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అంతో మాట పలకరించుకుంటాడు. అంటే అందరితో కలిసిపోయి అందరు చెప్పింది వింటూ వెళ్ళిపోతుంటాడు. ఒక సిచ్యువేషన్లో వెంకటేష్ గారిని రావు రమేష్ గారు తిడుతుంటారు, తిట్టడం ఇన్ ద సెన్స్ క్రిటిసైజ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయిని ఇవ్వాలంటే అది యోగ్యత ఉండాలి కదా అంటుంటారు. అంటే నిజానికి నా కొడుకుని తిడతావా అని అడగాలి. ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే, వేరే నేచర్ ఎవరున్నారు సరే, ఏం మాట్లాడుతున్నావా, నా కొడుకు యోగ్యత లేదా అని అడగాలి. ఆయన అడగల. నిజమే మీరు చెప్పింది, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే అది సీత కాబట్టి అందరికీ సీతకు మంచి చేయాలనే అనిపిస్తుంది అంటారు. అంటే ఒక క్యారెక్టర్ తాలూకు నేచర్, వాళ్ళ బిహేవియర్కి మనం సెట్ చేసుకొని మొత్తం సినిమా మొత్తం ఆ నేచర్ని మారకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. వెంకటేష్ గారు ఒక ఎస్ఐ ఏదో మాట అన్నాడని పళ్ళమని కొడతాడు, కారణం పేరెంట్ నేచర్. అదే మహేష్ బాబు గారు ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఇంకా కొంచెం నవ్వు అని 10 సార్లు అంటారు, నవ్వడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన వాడిని లాగి గూమి మీద కొట్టి నేను పోతా, నువ్వెవడరా నాకు ఉద్యోగం ఇచ్చేది అన్నట్లా. సో బికాజ్ హీఈస్ అడల్ట్ నేచర్. అట్లా మనం ఆ క్యారెక్టర్ తాలూకు నేచర్ ఏది క్రియేట్ చేస్తే దాన్ని బట్టి వాటి బిహేవియర్ని మనం సైకలాజికల్గా డిజైన్ చేసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ మెంటాలిటీ అంటాము, అంటే మనస్తత్వం. ఈ మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి ఎదుటి వాళ్ళని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి, మనం ఉండే ఎమోషన్ స్టేటస్ని బట్టి, ఎదుటి వాళ్ళు మనకి చేసే సాయాలను బట్టి, మనం వాళ్ళతో బిహేవ్ చేసే ప్రాసెస్ని బట్టి ఈ మనస్తత్వం రకరకాలుగా మారిపోతుంది. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి, ఐ, యు, దే. ఇక్కడ ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే, ఇదొక మెంటాలిటీ.
అంటే నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు, ఎదుటి వాళ్ళు బాగున్నారు, అందరూ మంచి వాళ్ళే. ప్రకాష్ రాజు గారి మెంటాలిటీ, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్లో ప్రకాష్ రాజు గారి మెంటాలిటీ, మనుషులందరూ మంచోళ్ళు రా, దేవుడా నన్ను రక్షించు, నేను మంచోడిని, దేవుడా నన్ను రక్షించు, మంచోడిని అంటున్నారు, నిజానికి మనుషులందరూ మంచోళ్ళు రా అంటాడు. ఆయనకి చెడ్డవాళ్ళు కనపడరు, ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మంచివాళ్ళే. ఈ క్యారెక్టర్ గురించి మనకి మేనకోడలు, అందరూ మంచివాళ్ళు అంటారు మామయ్య, ఆయనే మంచివాడు కనుకనే అట్లా అంటాడు అంటుంది. సో ఒక మెంటాలిటీలో ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే ఒక మెంటాలిటీ. సెకండ్ది ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే. దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. అంటే నేనే ఏం చేతగాని వాడిని, నువ్వు బాగానే ఉన్నావు, వాళ్ళు బాగానే ఉన్నారు, మీరందరూ సామర్థ్యం ఉన్నవాళ్ళు, నేనేమీ చేతగాని వాడిని అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం దీన్ని. నేనేం చేయలేకపోతున్నాను అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకి సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్లో వెంకటేష్ గారి క్యారెక్టర్, మీరు అందరూ బాగానే ఉన్నారా, విజయవాడ వెళ్ళారు, అది చేశారు, ఇది చేశారు, నేనేగా కానోడిని అంటాడు. నెక్స్ట్ ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ ఓకే. దీన్ని కంపారిటివ్ పేరెంట్ మెంటాలిటీ అంటాం. చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని పక్కింటి వాళ్ళతోటో, ఎదురింటి వాళ్ళతోటో, వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటో కంపేర్ చేస్తుంటారు. ఆ సుబ్బారావు గారు అబ్బాయిని చూసి నేర్చుకోరా అంటారు. నిజానికి సుబ్బారావు గారి ఇంట్లో వీడిని చూసి నేర్చుకోరా అంటుంటారు. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నట్టు బయట ఉండం. ప్రతి మనిషి వాడి బిహేవియర్లో ఒక మాస్క్, ఓపెన్డ్, ఈ 2 రకాల బిహేవియర్స్తో ఉంటాం. ప్రతి పిల్లాడు వాళ్ళింట్లో ఫ్రీగా ఉంటాడు, స్వేచ్ఛగా వాడు అనుకున్నది చేస్తాడు. పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి బుద్ధిమంతుల్లో నటిస్తాడు, వాడికి చేయాలనుకున్నది చేయకుండా ఒక మాస్క్ వేసుకొని బుద్ధిమంతుల్లో ఉంటాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాడు బుద్ధిమంతుడు, మా వాడే వెధవా అనుకుంటారు. దీన్ని కంపారిటివ్ పేరెంట్ మెంటాలిటీ అంటాం. ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలతో వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో అంటుంటారు. మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన బాగా ఫేమస్ అయిన సినిమా రంగ్దేలో అనుని చూసి నేర్చుకోరా అంటుంటారు నరేష్ గారు నితిన్ గారితో. సో ఇది ఎలా ఉంటుందంటే ప్రతి వాళ్ళకి వాళ్ళు ఎదుటి వాళ్ళకి మూడో వాళ్ళని మమ్మల్ని చూసి నేర్చుకో అన్నట్టు ఉంటుంది. నేను గొప్ప, నువ్వు కాదు, ఎదుటి వాళ్ళు గొప్ప. ఉదాహరణకి సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్లోనే రావు రమేష్ గారు ఒక విజను, ఒక ప్లానింగు, నేర్చుకోండిరా అంటాడు. అంటే ఎదుటివాడిని నీవు కరెక్ట్గా లేవు, మేమందరం కరెక్ట్గా ఉన్నాము అని చెప్పే టైప్ ఆఫ్ మెంటాలిటీ. నెక్స్ట్ ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. అంటే మూడో వాళ్ళ మీద చేతగాని వాళ్ళు అనేది. ఎవరైనా సరే ఎవరి దగ్గరికి పోతే వాళ్ళను మనల్ని పొగుడుకొని మూడో వాళ్ళని డౌన్ చేస్తారు. ఉదాహరణకి అదే సినిమాలో సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్లో తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్, విజయవాడ వాళ్ళ దగ్గరికి పోయారనుకోండి, రేలంగి వాళ్ళు వేస్ట్ అండి, మనం ఉన్నట్టు వాళ్ళు ఉండలేరు అంటాడు. రేలంగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనుకున్నా, విజయవాడ దరిద్రం అండి, విజయవాడ వాళ్ళు వేస్ట్ అంటాడు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా వీళ్ళని పొగుడుతూ తనని పొగుడుకుంటూ మూడో వాళ్ళని కించపరుస్తారు. నెక్స్ట్ కేటగిరీ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ ఓకే. ప్రతి వాళ్ళ దగ్గరికి వాళ్ళని కలుపుకొని మూడో వాళ్ళని పొగుడుతారు. మనం వేస్ట్ రా, వాడిని చూడు, వాడసలు అంటారు. అంటే ఎదుటి వాళ్ళని కూడా వీడితో కలిపేసుకుంటాడు. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ ఓకే. నెక్స్ట్ కేటగిరీ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. దీన్ని ప్రైజింగ్ మెంటాలిటీ అంటాం. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళని అబ్బా నువ్వు మామూలుడివి కాదురా, నువ్వు తోపు, సూపరు, అది ఇది అని పొగుడుతారు. తనని దింపుకుంటారు, మూడో వాళ్ళని, అక్కడ లేని వాళ్ళని దింపుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని అలాగే పొగుడుతారు. మళ్ళీ వేరే వారి దగ్గరికి వెళ్తే వాడిని పొగుడుతాడు, వీడిని తిడతాడు. ఇది ప్రైజింగ్ మెంటాలిటీ అంట. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. అంటే నేను ఒక్కడనే తోపు, నువ్వు వేస్ట్, వాళ్ళు వేస్ట్, నేను అస్సలు మీరు వేస్ట్ రా, మేము ఎంత చేసేవాళ్ళం తెలుసా, మేము అది చేసేవాళ్ళం, పొడిచేవాళ్ళం, మీరందరూ వేస్ట్ అంటాడు వీడు. దీన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. అంటే యాక్చువల్గా సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల ప్రకారం దెర్ ఈజ్ నో సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని సప్రెస్ చేసుకోవడం కోసం సుపీరియారిటీ చూపిస్తారు అంటారు. బట్ మనకి రాసేటప్పుడు వీ హ్యావ్ టు రైట్ ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. నేనే తోపుని, మీరందరూ వేస్ట్ అనే క్యారెక్టర్. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. దీన్ని సూసైడ్ టెండెన్సీ అంటాం. అంటే ప్రపంచంలో వీడికి ఏది మంచి కనబడదు, అంతా సర్వనాశనం, ఎక్కడ మంచి కనబడదు. ఇప్పుడు మనకి భారతంలో ఒక కథ చెప్పుకుంటారు. దుర్యోధనుడిని, ధర్మరాజుని ఇద్దరిని బయటికి వెళ్ళి దుర్యోధనుడితో ఎవడన్నా ఒక మంచివాడిని తీసుకురారా అని చెప్పాడు. ధర్మరాజుతో ఎవడన్నా ఒక చెడ్డవాడిని తీసుకురారా అని చెప్పాడు. ఇద్దరు బయటికి వెళ్ళి వెతికి వచ్చి
ఒక చెడ్డవాడు దొరకలేదని ధర్మరాజు చెప్పాడు, ఒక మంచివాడు దొరకలేదని దుర్యోధనుడు చెప్పాడు. అంటే చూసే పర్సెప్షన్, మనం చూసే పర్సెప్షన్లో వాళ్ళు ఏ లోపమైనా దుర్యోధనుడికి కనబడుతుంది, ఏ లోపము ధర్మరాజు కనబడట్లా. సో అట్లా ఈ మెంటాలిటీస్ మారుతూ ఉంటాయి. నాకు ఎదుటివాడు సాయం చేశాడు అనుకోండి, వాడిని గొప్పవాడని పొగుడతా, సాయం చేయలేదనుకోండి తిడతా. అంతా బాగుందనుకోండి, నాకు మంచి 10 కోట్ల లాటరీ వచ్చింది, హ్యాపీగా ఉందనుకోండి, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే అంట. నేనేదో బాధల్లో కష్టాల్లో ఉన్నాను అనుకోండి, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే అంట. సో ఈ మెంటాలిటీస్ని మనం క్యారెక్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్స్లో డ్రైవ్ చేసే ప్రాసెస్లో రకరకాల మెంటాలిటీస్ని క్రియేట్ చేస్తాము. సో ఒక నేచర్, మెంటాలిటీ, నెక్స్ట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి, ఒక సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతాము అనేది యాటిట్యూడ్ అంటాము. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, రియాక్ట్ అయ్యే ప్రాసెస్లో రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, చుట్టూ జనం మూగుతారు. అందులో ఒకళ్ళు కొట్లాడుకుంటున్నారు మనకెందుకులే అని ఉంటాడు, ఇంకోటి ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఆపుదాము అనుకుంటాడు, ఇంకొకడు 3 పళ్ళు కొట్టి ఏం కొట్లాడుతున్నారా పొడవతలకి అంటాడు. సో 3 రకాల యాటిట్యూడ్స్ మనకి కనబడతాయి. వీటినే మనము అగ్రెసివ్ యాటిట్యూడ్, నార్మల్ యాటిట్యూడ్, సాఫ్ట్ యాటిట్యూడ్ అంటాము. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని పట్ల మనం ఎట్లా వైఖరి తీసుకుంటున్నాము, ఎలా రియాక్ట్ అవుతున్నాము అనే దాన్ని యాటిట్యూడ్ అంటాము. ఆ వైఖరి తీసుకునే ప్రాసెస్లో ఒకళ్ళు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు, ఒకళ్ళు నార్మల్గా రియాక్ట్ అవుతారు, ఇంకొకళ్ళు సాఫ్ట్గా రియాక్ట్ అవుతారు, కొన్నిసార్లు అసలు రియాక్ట్ కూడా కారు, నెగిటివ్ రియాక్ట్ మనకెందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ 3 రకాల యాటిట్యూడ్స్ మనకుంటాయి. మనం క్రియేట్ చేస్తున్న క్యారెక్టర్ ఎలాంటిది? ఇప్పుడు చంటి సినిమా ఉంది, చంటి సినిమాలో వెంకటేష్ గారిది సాఫ్ట్ క్యారెక్టర్. తాను అనుకోని పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో క్లైమాక్స్లో తప్ప సినిమాలో ఎక్కడా రియాక్ట్ కాడు. అట్లాగే నిజం సినిమాలో మహేష్ బాబు గారిది సాఫ్ట్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్. చికెనా అని గోపిచంద్ గారిని దూరంగా పరిగెడుతూ ఉంటాడు. సో ఒక క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఏ యాటిట్యూడ్ ఇస్తున్నాం వాళ్ళకి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అంటాం. అంటే మన సామర్థ్యము, మనం ఏం చెయ్యగలము, ఏం చెయ్యలేము. ఒక పాత్రని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ పాత్రకి దాని తాలూకు లక్షణాల్లో మనం కొన్ని యాప్టిట్యూడ్స్ని క్రియేట్ చేసి పెడతాము. అంటే అద్భుతంగా చేయగలడా, సగం మాత్రమే చేయగలడా, అసలు చెయ్యడా. మనకి పాతకాలంలో ఒక పద్యం ఉంటుంది, ఆరంభించరు నీచ మానవులు అని. అంటే కొంతమంది అసలు స్టార్టే చెయ్యరు, ఎందుకంటే అమ్మో చేస్తామో లేదో, చెయ్యగలుగుతామో లేదో అని. కొంతమంది స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు, మరి కొంతమంది స్టార్ట్ చేసినా కంప్లీట్ చేస్తారు. వాళ్ళ యాప్టిట్యూడ్స్ని బట్టి ఈ 3 జరుగుతూ ఉంటాయి. అంటే అసలు వాడు స్టార్ట్ చేయని టైపా, స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసే టైపా, పూర్తిగా కంప్లీట్ చేసే టైమా, వాడి శక్తి సామర్థ్యాలు ఎలాంటివి, ఎలా పూర్తి చేయాలని డిసైడ్ చేసుకుంటాడు. మొదలెడతాడా, మొదలుపెట్టి కంప్లీట్ చేస్తాడా. సో దీన్ని మనం యాప్టిట్యూడ్ అంటాము. మనం ఒక పాత్రని క్రియేట్ చేసినప్పుడు వీటిని మనం యాడ్ చేసి తీసుకొని వెళ్తాము. జనరల్గా మనకి లీడ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా హై యాప్టిట్యూడ్ని పెట్టుకోవడానికి ట్రై చేస్తాము. అంటే హీరో స్టార్ట్ చేస్తే వదిలేయకూడదు. దీంట్లో మనకి క్యారెక్టర్స్లో యాక్టివ్, ప్యాసివ్ అని 2 రకాల క్యారెక్టర్స్ని మనం డివైడ్ చేసుకుంటాం. అంటే పరిస్థితులను బట్టి వాడు కొట్టుకుపోతుంటాడా, పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళ్తాడా. ఈ యాప్టిట్యూడ్స్ని బట్టి మనం యాక్టివా, ప్యాసివా అనేది డిసైడ్ చేస్తాము. ఒక హై యాప్టిట్యూడ్ క్యారెక్టర్ అయితే యాక్టివ్ క్యారెక్టర్ చేస్తాము, లో యాప్టిట్యూడ్ క్యారెక్టర్ అయితే ప్యాసివ్ క్యారెక్టర్ని చేస్తాము. అంటే పరిస్థితులను బట్టి వాడు కొట్టుకుపోతూ ఆ పాత్ర దాన్ని డిసైడ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా ఉంది, ఆ క్యారెక్టరు యాక్టివ్ క్యారెక్టర్ కాదు, ప్యాసివ్ క్యారెక్టర్. ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది, నేను దాన్ని బట్టి ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతా. ఆ అమ్మాయి క్యారెక్టర్ కాకుండా ఒక టెన్నిస్ ఆడే క్యారెక్టర్ అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయిది పాజిటివ్ క్యారెక్టర్. అమ్మాయి చెయ్యలేదు, నువ్వు అసలు ఆడలేవంటే ఎందుకు ఆడలేను అని మొదలు పెడుతుంది. యాక్సిడెంట్లో చెయ్యిపోతుంది, కుడి చెయ్యిపోతే అమ్మాయి ఎడమ చేత్తో టెన్నిస్ ఆడి తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. అమ్మాయి ఒక మాట అడుగుతుంటుంది, చేతిలో రేఖలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు లేదా, చెయ్యే లేకపోతే రేఖలు ఎక్కడ ఉంటాయి. సో అట్లాంటి యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ 2 ఉన్న క్యారెక్టర్ ఆ అమ్మాయి క్యారెక్టర్. నెక్స్ట్ ఈక్యూ. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్ అంటాము. అంటే ఒక భావోద్వేగాల్ని ఈ క్యారెక్టర్ ఎంతవరకు నిబ్బరించుకుంటుంది, ఇమీడియట్గా రియాక్ట్ అవుతుందా, సమర్థవంతంగా ఉంటుందా, వదిలేస్తుందా. ఉదాహరణకి మనకు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉన్నారు అక్కడ.
రాహుల్ గాంధీ గారు ఏడ్చేస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు ఏడవల. అంటే ఆమె భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంది. కంట్రోల్ చేసుకోగలరా, ప్రొజెక్ట్ చేస్తారు. అది ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం తప్పండి, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం ఒప్పండి అనేది ఏముండదు. రాముడు, మనం ఇంత చెప్తున్న ఆదర్శ పురుషుడైన రాముడు సీత అపహరణకు గురైతే ఏడ్చాడు. ఒక సాధారణ మానవుడు ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు నవ్వాలి, కోపము అవన్నీ మనిషిలాగా ప్రవర్తించే క్యారెక్టర్గా వాల్మీకి రాముడిని క్రియేట్ చేశాడు. రాముడు అడవిలో సీతను వెతుకుతూ ఏడ్చాడు. అయ్యో ఎక్కడికి పోయింది, ఒక పులివాత పడిందా, ఒక తోడేళ్ల గుంపుకు గురైందా, ఏమైపోయి ఉంటుంది, ఆశ్రమంలో నుంచి మమ్మల్ని వెతుక్కుంటూ బయటికి వెళ్ళిందా, మళ్ళీ తిరగలేక దారి తప్పిపోయిందా అనుకుంటూ ఏడుస్తూ తిరుగుతాడు రాముడు. రాముడు ఏంటండి, ఏడవడం ఏంటండి? కాదు, రాముడు ఒక మామూలు సాధారణమైన మానవుడు. మనందరం కూడా ఏడుస్తాం, నవ్వుతాం, బాధపడతాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం, రకరకాల భావోద్వేగాల్ని మనం కలిగి ఉంటాం. అయితే వాటిని ప్రజెంట్ చేసే ప్రాసెస్ రాముడు. అందుకే జితక్రోధుడు, జితేంద్రియుడు అంటాం. అంటే కోపం వస్తుంది, కోపం లేని మనిషి ఉండడు కదా, మనిషి కాబట్టి కోపం వస్తుంది. అయితే ఆ కోపాన్ని జయించినవాడు. అంటే ఎప్పుడు కోపం కావాలి, ఎప్పుడు కోపం ఉండకూడదు, దేని విషయంలో కోపం ఉండాలి, దేని విషయంలో కోపం ఉండకూడదు, దేని విషయంలో బాధపడాలి, దేని విషయంలో బాధపడకూడదు, ఇలాంటి పర్ఫెక్ట్ బైఫర్కేషన్ తెలిసిన వ్యక్తి రాముడు. అట్లాగే మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఎట్లాంటిది, ఆ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఏడ్చుకుంటూ కూర్చుంటుందా, ఏడవకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోతుందా? జనరల్గా మనం సినిమాలలో చూడగానే ఒక ఇన్సిడెంట్ జరగగానే ఓ అని ఏడ్చేస్తారా, లేకపోతే కత్తి తీసుకొని బయలుదేరతాడా? క్యారెక్టర్ని బట్టి, ఆ క్యారెక్టర్కి మనం ఇచ్చిన ఈక్యూని బట్టి మనం సీన్స్ రాసుకుంటూ వెళ్తాం. ఆ సిచ్యువేషన్లో నేర్చుకుంటూ కూర్చే క్యారెక్టర్ అనుకోండి, అంత్యక్రియలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవడో రెచ్చగొడితేనో లేకపోతే తర్వాతనో కత్తి పట్టుకొని బయలుదేరతాడు. కాదు, అగ్రెసివ్ క్యారెక్టర్ అనుకోండి, చాలా ఎమోషనల్గా అగ్రెసివ్గా ఉండే ఈక్యూ ఉన్న క్యారెక్టర్ అనుకోండి, ఇక్కడ శవం ఉండగానే కత్తి తీసుకొని బయలుదేరతాడు. సో ఈక్యూ అంటాం దీన్ని. అంటే మన భావోద్వేగాల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాం అనేది ఈక్యూ.